హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా. హాయ్ గైస్, సంక్రాంతి స్టార్ట్ చేసిన ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అనురాగాలే నిండిపోవా వస్తానా మా ఇంటికి. నా బుడ్డు బుడ్డు తమ్ముళ్ళు గైస్ వీళ్ళిద్దరు. ప్రేమలో నట్టెలు. హలో గాయస్, ముందుగా మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి గాయస్. మీరందరూ పండుగ జరుపుకుంటున్నారా? అందరూ బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట. సో మేమైతే భోగి నైట్ అయితే సంక్రాంతి ముగ్గు అయితే వేసేస్తున్నాం అనమాట, నేను మా వదిన అయితే. సో ముగ్గు ఎలా ఉందో మీరు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి గాయస్. అండ్ మార్నింగే మేమైతే సేమియా ఉప్మా అయితే చేశాను అండ్ సేమియా పాయసం కూడా చేశాను గైస్. ఇంకా చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట. మీరందరూ ఈరోజు ఖచ్చితంగా సేమియా పాయసం అయితే చేసుకొని తినండి, చాలా మంచిది అంటారు. చేస్తున్నావు ఏ కర్రీ చేస్తున్నావు? మన జనాభా ఎక్కువ కాబట్టి ఎగ్ కర్రీ, చిక్కుడుకాయ 2 కర్రీస్ చేస్తున్నాను ఈరోజు. ఇంకా మనమందరం తిని ఆనందించడమే. ఎగ్ కర్రీ, చిక్కుడుకాయ 2 కర్రీస్ చేస్తున్నాను రా. తినడానికి వచ్చారు, అది చూడండి. చూసారా మా తమ్ముడు ఎలా పరిగెత్తుతున్నారు? చాలా షేమ్ అన్నమాట. సంక్రాంతి పండుగ చేద్దామా. సరే గాయ్స్, మీరు పండుగ ఎలా ఎంజాయ్ చేశారు? మేమైతే మా అమ్మ ఊర్లో అయితే చాలా ఎంజాయ్ చేశాం అనమాట. ఇంకా బ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి, చూడండి. పండుగ బ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తాను. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాం గైస్. మీరు కూడా ఎంజాయ్ చేస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సీ యు ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్. బై గైస్, లవ్ యు ఆల్. అండ్ ఇంకా సెంటర్కి వచ్చేసరికి మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఇంకా ఇక్కడ సెంటర్లో అనమాట, ఎగ్జాక్ట్గా సెంటర్లో అయితే ట్రాక్టర్ రివర్స్ ఛాలెంజ్ అయితే పెట్టానమాట. సో ఈ వైట్ గీత అనేది అందులో మధ్యలోనే వెళ్ళాలి టైర్లు, లేకపోతే ఏమవుతుందంటే అవుట్ అనమాట. సో అవుట్ ఆఫ్ ది గేమ్. సో అలా అయితే ఆడారనమాట. నిజంగా చాలా థ్రిల్లింగ్గా అనిపించింది అనమాట గేమ్ అయితే. అండ్ చాలా మంది అయితే కొంచెం లైన్ దాటే వెళ్ళిపోయారనమాట. సో ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంకా నేను మా తమ్ముళ్ళతో అయితే ఇక్కడ కందికాయలు అయితే తింటున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా బాగుంది. అండ్ ఇంకా సంక్రాంతి నైట్ అనమాట. ఆ రోజు నైట్ అయితే మా బుడ్డ పిల్లలు అనమాట చాలా అంటే చాలా బాగా డ్యాన్స్ అయితే చేశారనమాట. నిజంగా వాళ్ళని చూసి మాకు కూడా చాలా ఆనందంగా అనిపించింది అనమాట. వాళ్ళతో పాటు మా అన్న కూడా డ్యాన్స్ వేస్తున్నాడు అనమాట. అండ్ మొదటి రోజు భోగి పండుగ మంటలు వేసి పాత వస్తువులను మనం అందులో కాల్చేసి మనకి కొత్త వెలుగునివ్వాలని కోరుకుంటాం. అండ్ గొబ్బెమ్మలు ఇంటి ముందు రంగురంగులు గొబ్బెమ్మలు అంటే రంగులు వేసి మధ్యలో గొబ్బెమ్మలు పెడతాం అనమాట. అండ్ దాన ధర్మాలు కూడా బియ్యము, పప్పు, ఉప్పు, గుమ్మడికాయ వంటివి మనం దానం చేయడం చాలా మంచిది అనమాట. అండ్ సంక్రాంతి అంటే పశువుల పండుగ కూడా అనమాట. కృతజ్ఞతలు తెలుపుతూ వాటిని మనం పూజిస్తాము. థ్యాంక్ యూ గైస్. పండుగ అందరూ బాగా జరుపుకోండి. సీ ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్. బై అండ్ హ్యాపీ మకర సంక్రాంతి. చేతులు కలిపి మన కలలన్నీ